అండి ఓ పక్క పహల్గామా ఏదైతే ఉందో పహల్గామా అక్కడ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కన్నా గూడా మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడి చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళు 27 మంది చనిపోయారు. ఓకే. బానే ఉంది. కానీ మన వాళ్ళు అస్సలకి మన దేశంలో ఉన్న వాళ్ళు ఉగ్రవాదులుగా తయారవుతున్నారండి చాలామంది. ఎందుకంటే పోస్టులు చూసాం రీసెంట్‌గా ఫేస్‌బుక్కుల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో జై పాకిస్తాన్ అంటున్నారు. కొంతమంది జై చనిపోయిన వాళ్ళు ఒక 6 అంటే 6 రోజులు కూడా పెళ్లి 6 రోజులే హనీమూన్ లాంటిది ఎళ్లారు. ఒక నావీకి సంబంధించిన ఆఫీసర్సు తన భర్త చనిపోయి ఆమె ఏడుస్తుంటే దాన్ని వ్యంగ్యంగా పోస్టులు పెడతా ఉన్నాడు ముస్లిం సోదరుడు. ఇలా ఇలా అసలు మన దేశం ఎటుపోతుందని అర్థం కావట్లేదండి. ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా జైల్లో పెట్టి అసలుకి వీళ్ళకి ఎందుకు ఇలాంటి అంటే ఎందుకు మన దేశం మీద ఇంత ద్వేషం కలుగుతుందనేది మనమైతే కనుక్కోవాల్సిన ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉంది. అలాంటి వాళ్ళని కనుక్కునే ఉద్దేశం కూడా లేదు. నలిసి జైల్లో పెట్టి యావజ్జీవ శిక్ష ఏస్తే అయిపోతుంది. జీవితాంతం వాళ్ళే జైల్లో మొక్కుతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలానే ఇంకొకడు పెడతాడు నెక్స్ట్ ఏమి ఎలక్షన్లు వస్తున్నాయి దేనికోసం ఆశించేస్తారు అంటే బీజేపీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి దాడి వాళ్ళే క్రియేట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళండి ఇలాంటి మత ద్రోహులు లేకుంటే దేశ ద్రోహులను అయితే మనమైతే వదిలిపెట్టకూడదండి. చాలా దారుణంగా అయితే కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఈ నిన్న జరిగిన కానుంచి జై పాకిస్తాన్ అనే వాడిని మనం ఎందుకు పోషించాలంటే మన దేశంలో ఎందుకు ఉంచాలి? ఇదే ఎదవలు చెప్తున్నా ఇదే ఎదవలు దేశాన్ని గురించి ఇలా మాట్లాడే ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను చెప్తున్నా వెళ్ళి పాకిస్తాన్‌లో బతకండి. ప్రశాంతంగా బతకండి. ఎళ్ళండి. మన కేంద్ర సంస్థ ఉంటుంది కదా! దానికి సంబంధించి హోంశాఖ అక్కడికెళ్ళండి. వాళ్ళు డైరెక్ట్‌గా మిమ్మల్ని పాకిస్తాన్‌లో వదిలిపెడతారు. అటు గేట్లు తెరుస్తారు. వెళ్ళిపోండి. పాకిస్తాన్‌లో ప్రశాంతంగా బతకండి. మన దేశంలో ఎందుకు బతకడం? కాబట్టి ఇలాంటి వాళ్ళనందరినీ ఒకసారి ఒక కూటమి ఖచ్చితంగా దీన్ని కాన్సంట్రేషన్ చేయాల్సి ఉంటుందండి. మన ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెంట్ విభాగం వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రాముల్లో ఎవరైతే పెడుతున్నారో